రాత్రి మిగిలిన అన్నం ఉంటే ఎవ్వరు తినరు. అలాంటి టైంలో చిత్రాన్నము, పులిహోర, లెమన్ రైసు ఇలాంటివి చేస్తూ ఉంటాము. అలా కాకుండా కొత్తగా మిగిలిన అన్నంతో బాల్స్ అయితే చేశాను. టేస్ట్ అయితే భలే ఉన్నాయి. చేసిన వాళ్ళకి ఒక్కటి కూడా మిగిలించకుండా మొత్తం లాగించేస్తారు ఇలా గనక చేశారంటే. అన్నాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని, నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకొని, పావు కప్పు బొంబాయి రవ్వ కూడా వేసి మిక్సీ పట్టుకొని, ఒక మిక్సీ బౌల్‌లోకి తీసేసుకోవాలి. 2 ఉడికించిన బంగాళాదుంపల్ని ఈ విధంగా తురిమేసుకొని, అందుట్లోనే వేసుకొని, జీలకర్ర, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ సైజులో చేసుకుంటే మనము స్టీమ్ చేసిన తర్వాత ఇంకొంచెం లావుగా అవుతాయన్నట్టు. అన్నీ ఈ విధంగా చేసుకొని స్టీమింగ్ ప్లేట్‌కి కాస్త నెయ్యి కానీ, నూనె కానీ రాసేసుకొని ఇడ్లీ స్టాండ్‌లో పెట్టుకొని ఒక 5, 6 నిమిషాల పాటు స్టీమ్ చేసుకున్నామంటే చక్కగా మనకి స్టీమ్ అవుతాయన్నట్టు. చూడండి సైజు కూడా ఇంక్రీజ్ అయ్యేవి. బాగా సాఫ్ట్‌గా అయ్యామన్నట్టు. ఇప్పుడు పోపు కోసం ప్యాన్‌లో కొంచెం నూనె కానీ, నెయ్యి కానీ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పసుపు, అలాగే కారము, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని, ఉప్పు వేసింటాం ఆల్రెడీ మళ్ళీ చూసి వేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 టీ స్పూన్లన్నీ నువ్వులు వేసేసుకొని, ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని, పోపు బాగా వేగేంత వరకు వేయించుకొని, స్టీమ్ చేసి పెట్టేసుకున్న ఈ అన్నం బాల్స్‌ని వేసేసుకొని, బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకున్నామంటే, రాత్రి మిగిలిన అన్నంతోనే అస్సలు నమ్మరు ఈ బాల్స్ అయితే రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. నచ్చితే ట్రై చేయండి.